అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ బాగంబర్పేట్ డివిజన్లో మరి బస్తీలల్లో రోడ్లు వేస్తున్నారు కొత్తవి. ఆ రోడ్లు వేసేటప్పుడు కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలి. అంతేగాని ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైపులు వలగొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఏడ బస్తీలలో రోడ్లు వేసినా కూడా మొత్తం ఇంటి ఓనర్లై పైపులు వలగొడుతురు, డిపార్ట్మెంట్ వాళ్ళు పైపులు వలగొడుతురు. తర్వాత మాకు తెలియదు మళ్ళీ మీరే చేయించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రతి ఒక్క ఇంటి ఓనరు మళ్ళీ 5,000 10,000 ఖర్చు పెట్టుకొని మళ్ళీ లైన్ కల్పించుకుంటున్నారు. ఎందుకంటే తప్పదు కాబట్టి. అంటే వీళ్ళు రోడ్ వేసినందుకు వాళ్ళకు పనిష్మెంట్, ఇంటి ఓనర్లకు రోడ్ వేసినందుకు. ఒక్కో దగ్గర పైసలు ఉండేది సమయానికి ఉండనప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఏదైతే తప్పదు కాబట్టి ఏదో గిరి పెట్టుకొని ఏదో చేసి పైసలు తెచ్చి చేయించుకుంటారు 10,000 5,000. మరి ఫ్రీగా చేసిరు కాంట్రాక్టర్లు పలగొట్టినప్పుడు అది చేసియారు. మళ్ళీ ప్రతి ఒక్క ఇంటి వాళ్ళ దగ్గర 5,000 10,000 కూస్తారు దానికి దీనికి అని చెప్పి. ఇది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా కూడా పద్ధతి ప్రకారం మీరు పనిచేయాలి. ఇష్టారాజ్యంగా చేస్తామంటే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదు. నేను మొన్న రోడ్ కాంట్రాక్టర్ అడిగినా, ఏమిరా ఆయన రోడ్లు వేసిన తర్వాత మరి నీళ్ళు వస్తలేరు, మరి నాణ్యత లేకుండా రోడ్లు వేస్తున్నారు, మరి ఏంది అంటే, సార్ వాళ్ళకు 2% ఇవ్వాలి, వీళ్ళకి 1% ఇవ్వాలి, ఏడికినైతే సార్ ఇవన్నీ మాకు లెస్ ఉంది, మాకు అది ఉంది అని చెప్తుండే ఆయన. మేము ఏడికిన నాణ్యతతో వేస్తాం అందరికి కమిషన్లు ఇచ్చినాక అంటారు. మరి అట్లాంటి మరి మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోయి లెస్ ఉంటే లాస్ వస్తే ఎందుకు వదిలిపెడుతున్నావు? అంటే ప్రభుత్వం ధర దుర్వినియోగపరుస్తావు, ప్రజల మెరుగుతావా? నీకు లెస్ ఉంటే రోడ్ వదిలిపెట్టేసి వెళ్ళిపో. కాంట్రాక్టర్ వేరే ఇంకోటి వేసుకుంటాడు, అనుకు లాభం కూడా వేసుకుంటాడు. ఇలాగ కూడా రేకైనా మీకైతే బిల్ అయితే ఇస్తుంది కదా, తప్పదు కదా. గవర్నమెంట్ లేట్ అయినా ఇచ్చేస్తుంది కదా. అరే అట్లెట్లయితుంది? అంతే కదా. ఏది ఏమైనా కూడా నాణ్యతతోని రోడ్లు వేయాలి. ఏ పైపులు వాళ్ళకి పగిలిపోయినా కూడా అవి కాంట్రాక్టర్ భరించుకోవాలి. బస్తీ కమిటీ వాళ్ళు బస్తీలో రోడ్లు వేసినప్పుడు కాంట్రాక్టర్ వచ్చినప్పుడు తవ్వేటప్పుడు బస్తీ కమిటీ వాళ్ళు కాంట్రాక్టర్ ఒకటి అడగాలి. ఎందుకంటే ఎవరికైతే కాంట్రాక్టర్ రోడ్ శాంక్షన్ అవుతుందో వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కాపీ ఇన్స్ట్రుమెంట్ కాపీ ఉంటుంది. ఆ కాపీలో ఉంటుంది వాళ్ళకు వాడు ఏమేమి పని చేయాలి, ఎంత పని చేయాలి, మొత్తం ఏంటో డీటెయిల్ ఉంటుంది. అదొక జిరాక్స్ కాపీ తీసుకోరు బస్తీ వాళ్ళు, దాని ప్రకారం చేయించుకోరు పని. భయపడేదేం అవసరం లేదు. కాఫీ ఇవ్వమని చెప్పి కంపల్సరీ కాఫీ ఇవ్వాలని చెప్పి ఒకటి ఇన్స్ట్రుమెంట్ కాఫీ. రోడ్ వేస్తాడు, సైడ్లకు అక్కడ సైడ్లకు ప్యాచ్ వర్క్ వేయరు కాంట్రాక్టర్లు, తర్వాత వేస్తామంటారు. మళ్ళీ చెప్పాక 6 నెలలకు వేస్తారు. అప్పటి వరకు ఆ రోడ్ ఇంటి ముంగట మొత్తం గుంతలాగా ఏర్పడుతుంది. అక్కడ అందరు ఇళ్ళం కొట్ట గుంతలాగా ఏర్పడుతుంది. వాటి మీద నీళ్ళు పడతాయి. దోమలు, ఈగలు, పందికొక్కులు, ఇష్టం మొత్తం రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. చెప్పాక మళ్ళీ తర్వాత ఎప్పుడో 6 నెలలకు కనుక ఇష్టం ఉన్నప్పుడు వేసిపోతారు మళ్ళీ ప్యాచ్ వర్క్. అది ఇప్పుడే వేయించుకోర్రి బస్తీలు అందరూ కలిసి. అట్లయితే రోడ్ ఏమన్నా లేవు, రోడ్ ఆపేసుకోర్రి. భాజపా తెచ్చిపోతున్నాడు, ఎందుకు భయపడతారు? కాబట్టి రోడ్ కాంట్రాక్టర్లు కూడా ఎవడు అడిగేటోళ్ళు లేడు. మేము ఇష్టం వచ్చేది చేసుకుంటామంటే కుదరదు. ఖచ్చితంగా నాణ్యతతో రోడ్ వేయాలి. మీకు ఏమేమి పనులు చేయమో ఇన్స్ట్రుమెంట్ కమిటీ దాని ప్రకారం పని చేయాలి. ఎవరు అయితే పైపులు ఇంటి ఓర్లు పలగొడతారో ఆ పైపులన్నీ మీరే భరించుకొని వేసేయాలి. సామాన్యంగా వాళ్ళు తెచ్చుకుంటారు, మీరు ఫ్రీగా లైన్ కలిపిరి మీరు వలగొట్టినందుకు. అంతేగాని ఇక మేము ఎట్లా పడితే అట్లా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ప్రజలను నష్టపరుస్తాము, ఇక ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తాము. ఇక తర్వాత మేము దబాదా వేసేసుకొని వెళ్ళిపోతాము, బిల్లులు పాస్ చేయించుకుంటాము, కమిషన్లు ఇచ్చి అంటే అది కుదరని పని. కాబట్టి ప్రజలు కూడా ఐకమత్యంతో బస్తీలలో ఉండి పగడబందీగా మళ్ళీ రోడ్ వేయించుకోవాలి. రోడ్ వేయించిన తర్వాత కూడా క్యూరింగ్ చేయించుకోవాలి మంచిగా, మొత్తం రోడ్లు నీళ్ళు కొట్టేటట్టు. అది కూడా వాని పని, క్యూరింగ్ చేసేది కూడా, నీళ్ళు కొట్టేది కూడా అన్నీ చేయించుకోవాలని చెప్పి నేను బాగంబర్పేటలో ఉన్న బస్తీలలో ఉన్న రోడ్లు కొత్తగా ఎక్కడైతే రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లో బస్తీలో ప్రజలందరికీ నేను తెలియదు, ఎవ్వరికి భయపడేది లేదు. అది మన సొమ్ము, ట్యాక్స్ ద్వారా మనం కొడుతున్న సొమ్ములు అంతే. అవన్నీ ఎవడే మనకేం ఫ్రీగా దానం చేస్తలేరు మనకు. కాబట్టి భాజపాతో అందరికీ చేయించుకోవాలి, మంచి పగడబందీ ప్రభుత్వం చేయిస్తున్నది కాబట్టి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
కాంట్రాక్టర్లు కూడా అందరితో సమన్వయం, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అందరితో కలిసిమెలిసి సమన్వయంతో పనిచేయాలి. అన్ని లైన్లు కలిపి అన్ని చేసిన తర్వాత రోడ్లు వేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.